అందరికి నమస్కారం. ఇవాళటి మన టాపిక్ నిప్పా వైరస్. ఈ నిప్పా వైరస్ అంటే ఏంటి, ఇది ఎందుకు దీంతో ప్రాబ్లం వస్తుంది అనేది మనం చూస్తే, నిప్పా వైరస్ అనేది ఒక వైరస్, మన పేరులో ఉన్నట్టే అదొక వైరస్ అన్నమాట. దాంతో ఎట్లా అంటే ఎట్లా వస్తుంది అనేది మనం చూసుకుందాం. ఫస్ట్ దాని ఇటియాలజీ, దాని కారణాలు ఎక్కడ వస్తాయంటే ఇన్ఫెక్టెడ్ ఫుడ్ నుంచి. ఇప్పుడు ఎక్కడైనా మన కంటామినేటెడ్ ఫుడ్ ఉంటుంది కదా, దాని నుంచి వస్తుంది. తర్వాత మనుషుల నుంచి మనుషులకు వస్తుంది. రిజర్వాయర్స్, దాని రిజర్వాయర్ ఏంటి అంటే గబ్బిలాలు. బేసికలీ గబ్బిలాలు ఈ చెట్ల పైన ఉంటుంటాయి కదా, చెట్ల పైన ఉన్న గబ్బిలాలు అవి దాని ఎక్స్క్రీటా అంటే దాని టాయిలెట్ నుంచి కంటామినేట్ అవుతుంటుంది. ఎక్కడ అంటే మన కళ్ళులో అవుతూ ఉంటుంది. యూజువల్గా మన ఏం కళ్ళు అంటాం, ఈత కళ్ళు. ఈత చెట్లు, ఈతకాయలు ఉంటాయి కదా, దానికి ఈతకళ్ళు ఉంటుంది కదా. ఈతకాళ్ళు చెట్ల పైన యూజువల్గా ఈ గబ్బిలాలు ఉండి వాటి ఎక్స్క్రీటా ఆ కుండలో పడ్డప్పుడు అది వైరస్ అది బాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. కంటామినేటెడ్ గుర్తుపెట్టుకోండి, కంటామినేటెడ్ బ్యాట్ అంటే ఆ గబ్బిలాలు ఎప్పుడైతే ఆ గబ్బిలాల దగ్గర వైరస్ ఉంటుందో అప్పుడే వస్తుంది ఈ ప్రాబ్లం. గబ్బిలాలు లేనప్పుడు ఈ ప్రాబ్లం రాదు, అంటే గబ్బిలాల దగ్గర ఇన్ఫెక్షన్ లేనప్పుడు ఈ ప్రాబ్లం రాదు, రైట్. రెండోది ఏంటంటే మనుషుల నుంచి మనుషులకు ఆ రిజర్వాయర్, లేకుంటే ఫుడ్ నుంచి కూడా, అంటే తినే భోజనం ఎక్కడైనా కంటామినేట్ అయినప్పుడు కూడా రావచ్చు. సో ఇవి 3 పద్ధతులలో. మరి సిమ్టమ్స్ ఏముంటాయి అని కనుక చూస్తే, యూజువల్గా బేసిక్ సిమ్టమ్సే ఉంటాయి, ఫ్లూ సిమ్టమ్సే ఉంటాయి. కొంత ఫీవరు, బాడీ పెయిన్స్, డిహైడ్రేషను ఇట్లాంటివి ఉంటాయి. ఇంకా కొంత ఎక్కువగా వెళ్ళినప్పుడు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అంటే రెస్పిరేటరీ కాంప్రమైజ్ అవ్వడం అవుతూ ఉంటుంది. లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా హయ్యర్ లెవెల్లో వెళ్తూ ఉంటే అది బ్రెయిన్కి కూడా ఇన్ఫెక్ట్ అవుతుంటుంది. బ్రెయిన్కి ఇన్ఫెక్ట్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే సీజర్స్, అంటే ఫిట్స్ లాగా రావడము, తర్వాత బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ అవ్వడము, బ్రెయిన్కి ఇన్ఫెక్ట్ అవ్వడము, ఎన్సెఫలైటిస్, మెనింజైటిస్ అట్లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. మనకు మెడికల్ టెర్మినాలజీ పదాలు అవన్నీ. సో మనము దీని తర్వాత పైన స్టెప్లో వెళ్తుంటే ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఏం ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి అని కనుక చూస్తే పీసీఆర్ టెస్ట్లు ఉంటూ ఉంటాయి అన్నమాట. అది బ్లడ్ టెస్ట్లో చేయొచ్చు, థ్రోట్, నోసు, సెక్రేషన్స్ నుంచి కూడా మనం చేస్తూ ఉంటాం. దాని తర్వాత ట్రీట్మెంట్ వస్తే, కరెక్ట్గా చెప్పాలంటే దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. ఈ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏం లేనప్పుడు మరి ఏమున్నాయి అంటే సపోర్టివ్ కేరే ఉంటుంది. యూజువల్గా సపోర్టివ్ కేర్ అంటే ఏంటి అని అడిగితే, ఫీవర్ టాబ్లెట్లు, సెకండరీ ఇన్ఫెక్షన్ రాకుండా దాని యాంటీబయాటిక్లు ఉంటాయి. అయితే కొంత యాంటీ వైరస్ ట్రీట్మెంట్లు కూడా ఉన్నాయి, కాకపోతే అవి ఇంకా ట్రయల్ స్టేజ్లోనే ఉన్నాయన్నమాట. ఆ ట్రయల్ స్టేజ్లో ఇప్పుడు మనం యూజువల్గా కోవిడ్ అప్పుడు రెమ్డెసివిర్ వాడినాం, చాలామందికి ఉండుంటుంది, గుర్తే ఉండుంటుంది. రెమ్డెసివిర్ ఉంటుంది, ఫాలిపిరవైరిన్ అని ఇంకొకటి ఉంటుంది. రెమ్డెసివిర్ అయితే చాలా కామన్గా వాడిన డ్రగ్గే కోవిడ్ అప్పుడు. ఆ డ్రగ్ దీనిపైన ఇంకా రీసెర్చ్ నడుస్తూ ఉంది. రాబిపిరవైర్ అని ఇంకొకటి ఉంటుంది, అది కూడా నడుస్తూ ఉంది. సో ఇవి 2-3 ట్రయల్స్లో ఉన్నాయి. ఇంకా కొంత హయ్యర్ లెవెల్లో వెళ్తే మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని ఉంటూ ఉంటాయి. మోనోక్లోనల్ యాంటీబాడీస్ అవి కొంత ట్రీట్మెంట్. ఇక ఇవి ఈ ట్రీట్మెంట్ పార్ట్లను మనం కొంత పక్కన పెట్టేస్తే, మనకు అసలు యాక్చువల్లీ ప్రివెన్షన్ ఎలా ఉంటుంది అని కనుక చూస్తే, ప్రజలారా ఇది ఒకటి చూడండి, జస్ట్ లుక్ ఎట్ దిస్. ఇప్పుడు ఈ గబ్బిలాలు ఇట్లా చెట్ల మీద ఉంటాయి. ఈ చెట్ల మీద ఉన్న గబ్బిలాలని మనం కొంత ప్రివెంట్ చేసుకోవాలి. మనం ఎట్లా ప్రివెంట్ చేస్తాము అంటే, ఇవి ఎటు చూడండి, ఈ తాటి చెట్టు ఉంది కదా, ఈత చెట్టు ఉంది కదా, దీనికి ఒకటి మెష్ లాగా ఒకటి కడతాం. ఈ మెష్ లాగా కట్టేస్తే ఏమవుతుందంటే ఈ గబ్బిలాలు ఈ ఏరియాకి రావు, కూర్చున్న దాని టాయిలెట్ ఈ కుండలలో కరెక్ట్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే దాని ఇన్ఫెక్షన్, అంటే దాని నంబర్ 2 ఉంటుంది కదా, అది కుండలలో పడ్డప్పుడు ఇన్ఫెక్టెడ్ బ్యాట్, అంటే ఇన్ఫెక్ట్ అయిన గబ్బిలం ఒక ఎక్స్క్రీటా ఈ కుండలో పడ్డప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదే ఈ మెష్ కట్టించినాం అనుకో, ఈ పడే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఈ కళ్ళు కూడా ఫ్రెష్గా ఉంటుంది, ఇంకా జనాలు తాగేవాళ్ళు తాగుతుంటారు అనమాట. సో ఇవి అయితే ఇది ఎందుకు మరి కేరళలో చాలా ఆఫ్టెన్గా వస్తూ ఉంటుంది అంటే, ఇది మలేషియా, అట్లాగే బంగ్లాదేశ్, మన ఇండియాలో కేరళలో కూడా చాలా ఎక్కువ 2018 నుంచి చాలాసార్లు చూస్తూ ఉన్నాం. మేము ఒక 3-4 టైమ్స్ చూసినాం. అయితే ఇక్కడ స్టోరీ ఎందుకు అంటే, ఎక్కువ అర్బనైజేషన్ కావడం వల్ల వస్తూ ఉంటుంది. మరి ఎక్కువ అర్బనైజేషన్ అంటే ఏంటంటే, మన చుట్టూ ఉన్న చెట్లన్నీ కొట్టేస్తే
ఇంకా అక్కడ మొత్తం జంగల్ అవన్నీ కొట్టేస్తే మరి గబ్బిలాలు ఎక్కడ ఉండాలి? ఎక్కడికో ఒకటికి రావాలి కదా. సో అవి ఇళ్ళకు రావడము, మన ఇంటి దగ్గర ఉన్న చెట్లలో ఉండడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకనే మన పెద్దలు చెప్పింది వన నష్టం, శిల నష్టం, జన నష్టం అంటారు చూసిండ్రా. ఇది వన్ ఆఫ్ దోస్ థింగ్స్. ఇది అదే పద్ధతి అనమాట. చెట్లన్నీ నరికితే అవన్నీ ఏమవుతున్నాయి, అవన్నీ వచ్చి ఆ బ్యాట్స్ అన్నీ వచ్చి మన ఇండియాలో చేరుతున్నాయి. వీటితో ఇన్ఫెక్టెడ్ బ్యాట్స్ వస్తున్నాయి. దానివల్ల ఇట్లాంటి పెద్ద పెద్ద వైరస్లు వస్తూ ఉంటాయి. అయితే దీనికి ఏంటంటే చాలా ప్రాపర్ ప్రివెన్షన్ ఉండాలి. మనము అయితే సరే, బిఫోర్ ఐ గో దేర్, మనం ఈ పద్ధతులలో చేసి మనం గీత కార్మికులు కొంత ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ కేరళలో కానీ బంగ్లాదేశ్లో కానీ చేస్తూ ఉంటారు. అయితే ఈ నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికల్లా మరి మనుషులు ఎట్లా ఉంటారంటే, ఇది ఒక ఫోటోగ్రాఫ్ చూడండి ప్రజలారా. పీపీఎల్ అంటారు, అంటే పర్సనల్ ప్రొటెక్షన్ అనమాట. ఇది పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ ఒకటి వేసుకొని చాలా సేఫ్టీగా ఉంటారు. వీళ్ళు చాలా సేఫ్టీగా ఉంటారు. అది ఆ సేఫ్టీ కన్సర్న్స్ చాలా యూజ్ చేసేది ఉంటుంది. ఎందుకంటే ఇది ఇన్ఫెక్షన్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిందంటే ట్రీట్మెంట్ సరిగా లేదు కాబట్టి ఏమన్నా జరగవచ్చు. అయితే దీనికి ఇన్క్యుబేషన్ పీరియడ్, అంటే వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి ఈ పేషెంట్ ఈ సిమ్టమ్స్ చూపిస్తాడు అంటే, యూజువల్గా బిట్వీన్ 4 days to 14 days, అంటే 4 నుంచి 14 రోజుల మధ్యలో పేషెంట్కు సిమ్టమ్స్ వస్తాయి. రైట్. తర్వాత ఇంకా ఆల్రెడీ నేను మీకు చెప్పిందే కదా, ఆ ట్రీట్మెంట్, ఆ సిమ్టమ్స్ వస్తాయి, ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు, తర్వాత ఆ ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ చుట్టూతో ఉన్న ఏరియా అంతా క్వారంటైన్ చేస్తారు. చుట్టూ ఒక 2-3 కిలోమీటర్లు క్వారంటైన్ చేస్తారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా క్వారంటైన్ చేస్తారు. సో ఇవన్నీ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. As I already told you, there is no specific treatment as of now. Most of the treatment is under clinical trials లోనే ఉన్నాయి. బట్ ఉన్న వాటిలలో రెమ్డెసివిర్, రాబివేర్, ఇంకా తర్వాత మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇవైతే కొంత నడుస్తూ ఉంటాయి. తర్వాత సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. భయపడాల్సింది ఏమీ లేదు. ఇట్లాంటి వైరస్లు చాలా కామన్గా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాకపోతే వీలైనంత మట్టుకు మనము వృక్షాలని కాపాడదాము, చెట్లను కొంత మంచిగా పెంచుదాము. మనం అట్లయితేనే మనము రేపటి రోజున సేఫ్గా ఉంటాం. లేకుంటే మనకి ఇట్లాంటి థ్రెడ్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమన్నా కమెంట్స్ ఉంటే కింద వీడియోలో పెట్టండి. నేను మళ్ళీ ఏమన్నా మెడికల్ వీడియోస్ ఫ్యూచర్లో చేస్తూ ఉంటాను కూడా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.